మీరు వస్తున్నారు, గెస్ట్ హౌస్లో కూర్చుంటున్నారు. గెస్ట్ హౌస్లో కూర్చున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా చేసినాను. మా ఆయనలో 300 ఫీట్ల పైగా టన్నల్ మీద దోగిన అనుభవం ఉంది. ఇలాంటి టన్నల్ కూలిపోతే దాన్ని ఇమ్మీడియట్గా మరమ్మతులు చేసి టన్నల్ కంప్లీట్ చేసినటువంటి చరిత్ర అనుభవం నాకు ఉంది. కాళేశ్వరంలో కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కావచ్చు. నా అనుభవంతో నేను చెప్తా. నేను తొందరగా చేద్దాం, లేట్ అయితే వాళ్ళు చనిపోతారు 8 మంది. నా అనుభవాన్ని పంచుకుందామంటే పక్కనే ప్రెస్ మీట్ పెట్టినాం. ప్రెస్ సాక్షిగా మేము కొట్లానికి పోలేదు, ఎలాంటి గొడవలు చేయడానికి పోలేదు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మేము బాధ్యత గల వ్యక్తులుగా మేము అక్కడ పోయి మాట్లాడదామంటే కూడా కనీసం మాట్లాడడానికి కూడా మమ్మల్ని ఆహ్వానించలేదు. మేము పల్లెత్తు మాట కూడా లేదు. వారికి టైం అవుతుంది, మాకు తెలుసు. హెలికాప్టర్ మళ్ళీ 5:30కు వెళ్ళాలా. వచ్చిండ్రు, ఉదయం హెలికాప్టర్లు వచ్చిండ్రు, గెస్ట్ హౌస్లోనే ఉన్నారు వాళ్ళు. మళ్ళీ 5 గంటలకు హెలికాప్టర్ లేవాలి, చీకటి అయితే నడవదు, ముందు పోయి మాట్లాడదామని చెప్పి మేము పోయినాం. అయినా మమ్మల్ని లెక్క చేయలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. మాట్లాడకపోగా ఇవాళ జూపాలి కృష్ణారావు గారు ఏమంటారంటే, ఆయన మొన్నటి వరకు మా గవర్నమెంట్లో ఉన్నాడు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, హరీష్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మేము అక్కడ పోయినాం. ఆయన మాట్లాడతారు 200 మీటర్లు కూడా దవ్వలేదని. దానికి మరి దేనికైనా సిద్ధమా వారు? రాజకీయాల నుంచి వారు తప్పుకుంటారా, లేకపోతే హరీష్ రావు గారు తప్పుకుంటారా? మేమందరం తప్పుకుంటాం. మా తప్పు అయితే వారు తప్పుకోమనండి, మంత్రి పదవిని తప్పుకోండి, లేదా రాజకీయాలు మేము తప్పుకుంటాం. 12 కిలోమీటర్లు టన్నెల్ మేము తోగినాం. వారు మంత్రిగా ఉండి వారు కూడా వచ్చిండ్రు. అంటే ప్రాజెక్టుల మీద ఎంత అవగాహన ఉంది చెప్పండి వాళ్ళకు. 12 కిలోమీటర్లు అంటే 12,000 మీటర్లు. 12,000 మీటర్లు మేము దవ్వుతే 12 మీటర్లు కూడా తవ్వలేదు అంటారు. 200 మీటర్లు కూడా తవ్వలేదని చెప్తారు. మరి 12 మీరు అన్న ప్రకారము 200 మీటర్లు కూడా తవ్వలేదు అన్నారు కదా. మేము 200 కాదు 12,000 మీటర్లు తవ్వినాం. దానికి మీరు సిద్ధమా? మీరు 3,300 రూపాయలు మీరు ఖర్చు చేస్తే మేము 3,900 రూపాయలు ఖర్చు చేసినాం. 900 కోట్లు, 3,300 కోట్లు మీరు ఖర్చు చేస్తే 9 సంవత్సరాల్లో మేము కరోనా 2 సంవత్సరాలు వచ్చినా, 2 సంవత్సరాలు కరోనా వచ్చినా, ఆర్థికంగా ఇబ్బందులున్నా మేము ఆ ప్రాజెక్టుకు 3,900 కోట్లు ఖర్చు చేయడం జరిగింది. కేసీఆర్ గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంది కనుకనే. అయినా ఈ ప్రాజెక్టు మీరు తప్పు డిజైన్ చేసిండ్రు, ఇంత పెద్ద టన్నెల్ అనేది తప్పు అని ఆనాడే కేసీఆర్ గారు చెప్పారు. అయినా జానారెడ్డి గారు, మరి చాలామంది పెద్దలు, మా ప్రాంతానికి నీళ్ళు రావాలంటే ఎస్ఎల్బిసి 50% పైన కంప్లీట్ అయింది, మీరు చేయాలంటే దాన్ని కంప్లీట్ చేయడానికి 3,900 కోట్లు ఖర్చు పెట్టి హరీష్ రావు గారిని పంపించి పర్యవేక్షించి మీ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఒకవైపు కేఎల్ఐ కావచ్చు, భీమా కావచ్చు, అవన్నీ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ కోయిల్ సాగర్ నుంచి మీరు ప్రారంభించినటువంటిది 2005లో ప్రారంభించినటువంటిది నత్తనడకగా నడుస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుకు మీకన్నా ఎక్కువగా, మీ 9 సంవత్సరాల్లో మీరు పనిచేసిన దానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టి మేము ప్రయత్నం చేస్తే ఇవాళ మీరు ఇన్ని అబద్ధాలా? నోరు తెలిస్తే పూర్తి అబద్ధాలే. ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉండే, అక్కడికి రావాల్సిన అవసరం ఉండే ప్రాజెక్టు దగ్గరికి. సొంతం జిల్లా కదా, సొంతం జిల్లాలో సంఘటన జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఆ జిల్లాకు రావాలి, పూర్తి అధికారులతో సమీక్షించాలి. ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు మొదటి అంశము వీళ్ళు ఎట్లయినా రక్షించాలి సార్ అని చెప్పి అడగాల్సిన అవసరం ఉండే. మంత్రిగా మీ బాధ్యత, మీరు ప్రతిపక్షం మాట్లాడినప్పుడు మీరు దానిలో ఏమన్నా ఉంటే మంచి చెడు ఉంటే మీరు పక్క పెట్టండి, మంచిని స్వీకరించాలా. మీరు కలవనియరు, మాట్లాడడానికి ఒప్పుకోరు. ఇన్ని అబద్ధాలు చెప్తే మీరు జూపల్లి గారు మంత్రిగా ఉండి వారక్కడ వచ్చి కూడా 12,000 మీటర్లు తోయిందాన్ని కూడా లేదని చెప్తే, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టిందని కూడా కాదని చెప్తే
పైగా ఇన్ని అబండాలా? ఈ రకమైనటువంటి మాటల